బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ పార్టీలో నూతనంగా కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న అప్సరా మాజీ చైర్మన్, రాష్ట్ర వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాంకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా స్వాగతం పలికారు. మొన్న సాయంత్రం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గ నూతన కోఆర్డినేటర్గా పార్టీ నూతన బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చిన ఆయనకు తాడేపల్లిగూడెంలో ఘనస్వాగతం లభించింది. ముత్యాలమ్మ గుడి వద్ద అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న వడ్డీ అక్కడి నుంచి కొత్త ఫ్లైఓవర్ నుంచి ఎస్వీఆర్ సర్కిల్ మీదుగా పోలీస్ ఐలాండ్ మీదుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై జగన్, జై వడ్డీ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం వడ్డీ నివాసం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ పార్టీలో నూతనంగా కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న అప్సరా మాజీ చైర్మన్, రాష్ట్ర వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాంకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా స్వాగతం పలికారు. మొన్న సాయంత్రం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గ నూతన కోఆర్డినేటర్గా పార్టీ నూతన బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చిన ఆయనకు తాడేపల్లిగూడెంలో ఘనస్వాగతం లభించింది. ముత్యాలమ్మ గుడి వద్ద అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న వడ్డీ అక్కడి నుంచి కొత్త ఫ్లైఓవర్ నుంచి ఎస్వీఆర్ సర్కిల్ మీదుగా పోలీస్ ఐలాండ్ మీదుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై జగన్, జై వడ్డీ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం వడ్డీ నివాసం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల వద్ద ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు.